జిల్లా రాపూరు మేజర్ పంచాయతీలోని నవపేటకు చెందిన మాల కులస్తురాలైన దేవసేనమ్మ భర్త లేట్ పెంచలయ్యకు ప్రభుత్వం 40 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ప్రభుత్వంలో 2 ఎకరాల 80 సెంట్లు డికెటి పట్టా భూమి సర్వే నంబర్ 1063-2 సర్వే నంబర్ 10591 భూమిని ఇచ్చింది. నెల్లూరుకు చెందిన తిరువుకోటి లలితా కుమారి తండ్రి నాగరాజు నాయుడు గతంలో ఉన్న రెవెన్యూ సిబ్బందికి ముడుపులిచ్చి సర్వే నంబర్లు మార్చి నా భూమి నాకు చెందకుండా చేయాలని జేసీ కోర్టు ద్వారా నోటీసులు పంపి నాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. కలెక్టరేట్ కు విచారణకు పిలువగా వారడిగిన నా దగ్గర ఉన్న ఆధారాలను చూపించామన్నారు. బయటకు వచ్చిన తర్వాత తిరువుకోటి లలితా కుమారి వారి అనుచరులతో కులం పేరుతో బూతులు తిట్టారన్నారు. అప్పటి ఎస్ఐ మాల్యాద్రికి ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికీ పొలం నా ఆధీనంలోనే ఉందని నెల్లూరు ఫతేఖాన్ పేటకు చెందిన తిరువుకోటి లలితా కుమారి నా భూమిని ఆక్రమించాలని సర్వే నంబర్లు మార్చి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ నెల 4వ తేదీన బుధవారం నెల్లూరు ఆర్డీఓ అనుషకు వినతి పత్రం అందజేశామన్నారు. దానికి ఆర్డీఓ రావూరు ఎంఆర్ఓకి ఫోన్ ద్వారా విచారించి ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించినట్లు దేవసేనమ్మ తెలిపారు. విచారణ చేపట్టి నా భూమి నాకు దక్కేలా న్యాయం చేయాలని ఎంఆర్ఓకు కూడా ఆధారాలు అందజేసినట్లు దేవసేనమ్మ తెలిపారు. రుద్దిచ్చి 7 ఎకరా 80 7 ఎకరా 30 ఉంది. ఎకరా 31 దాంట్లో ఎకరా 81 దాంట్లో వేసాడు. అది పూర్తి ఎక్స్టెంట్ ఉంది ఒరిజినల్ గా. ఈ టైటిల్ డీడ్ సొసైటీ ఆఫీస్ లో ఉంది. పట్టా వచ్చి ఒరిజినల్ పట్టా వచ్చి కోర్టు లాయర్ కాడ ఉంది. నాకు పట్టాలు 2 నెంబర్ల మీద ఇచ్చినారు. నాకు నిమ్మ సీట్లు 150 నిమ్మ సీట్లు వేసాను మా ఆయన ఉండగా. ఆ సీట్లు ప్రభుత్వం చూసి మాకు బాయి ఇచ్చినారు. ఆ బాయి ఇచ్చినారు, తుమ్మినాము. మా ఆయన ఆటో టాపిక్ చనిపోయినాడు. నేను చేయలేకపోయినాను. అవి చచ్చిపోయినాయి చెట్లన్నీ. తర్వాత నేనే పొలం మీద మినుము పెసర నువ్వు అవి చల్లుకుంటా ఉన్నాను. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి జామాయిల చెట్లు సగం వేసినాను. వేసిన రఘుపతినాడు నేనే వేసిన. నాకే అనుకూలంగా వచ్చింది. కానీ అవన్నీ మాకు ఆయన చనిపోయినాడు కేసు పెట్టించిన ఆయన. అవి మాకు ఇవ్వాలి. ఆ పత్రాలు జెరాక్స్లు ఉన్నాయి. ఆ రఘుపతి నాయుడు కూతురు ఆడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి జేసీపీ కోర్టుకి వేసినారు. ఆడికి పోయి నేను ఎన్ని చూపిస్తే ఎన్ని తాగుబోతోళ్ళు ఇచ్చినారు అని చెప్పి నేను మాట్లాడినాడు. ఆయన కూడా జేసీపీ కూడా మాట్లాడినాడు. తర్వాత ఏడ రాకూరు మండలం మా ఇయ్యమ్మ సునీల్ సారు డీటీ సారు వాళ్ళు ఏం చేసింది, మా పొలం కాడికి వచ్చి ఎన్నుకోరు చేసి ఊరికినే ఇవన్నీ తాగుబోతుంది కారాయి పొట్లాలు ఇచ్చినాయేమో అందుకని నీకు ఇచ్చినారని చెప్పి అన్నారు. పొలం కాడికి అన్నారు. విజయమ్మ ఆ జేసీపీ కోర్టు కాగితం పెట్టుకుని నా కాడికి వచ్చిన సంతకం పెట్టాను. నేను పెట్టననేసరికి వెళ్ళిపోయి అక్కడ నెల్లూరు ఆఫీసులో ఉండి నన్ను ఆయన జేసీపీ కోర్టు పిలవనిపించారు. పోయినా నేను సార్కి ఎన్ని ఇస్తే అవన్నీ కాదు నీ ఒరిజినల్ ఇచ్చుకోరాబు లేకపోతే వాళ్ళకి అయిపోతుంది అని అన్నారు. సార్ నాకు ఉండేది సార్ నాకు ఇంకేం లేదు అని చెప్పి అనే కలిపి ఆయన ఏమంటే వాళ్ళ సంతకాలు పెట్టి చేయమన్నది. నిజమ్మ వచ్చింది ఇక్కడ వచ్చి నన్ను పట్టుకొని వాళ్ళని అడిగిన మా పొలం లేక నువ్వు ఎట్టొస్తావమ్మా, నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నానంటే ఆ రఘుపతి నాయుడు కూతురు లలిత కుమారు ఇంకిద్దరు మగోళ్ళు వాళ్ళు ఏమంటే నన్ను మాలదానా నీకు ఎక్కడ ఉండదు పొలము, ఎక్కడ ఉండదు పొలం నీకు మా మాలదానా మేము తెలుసుకుంటు ఏం చేయగలుగుతామని చెప్పాను అన్నారు. అదే కలెక్టర్ ఆఫీస్ కాదు అని ఎక్కడంటే అక్కడ కూర్చు మాట్లాడి నన్ను నేను మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.